ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ లోకంలో మనల్ని అధికంగా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభువే. ఆయన గురించి నువ్వు సరిగ్గా ఎరగకపోవడం వల్ల ఆయన ప్రేమ ఏంటిదో నువ్వు తెలుసుకోలేకపోతూ ఉన్నావు కానీ, ఆయన నీ పట్ల తీసుకున్నటువంటి శ్రద్ధను గురించి కానీ నువ్వు ధ్యానించడం కానీ మొదలుపెడితే, ఆయన యొక్క కృప ఎంతగా నిన్ను ఆవరిస్తుందో నువ్వు ఖచ్చితంగా దాన్ని కనుక్కుంటావు. ఇంకా నువ్వు కృతజ్ఞతతో కదిలింపబడతావు. ఆయన అధికంగా ప్రేమిస్తావు. ఆయన కృపను బట్టి, అధికమైనటువంటి ప్రేమను బట్టి నిన్ను అన్ని విషయాల్లో కూడా ఆయన ఎంతగానో కృప చూపించి నడిపిస్తూ ఉన్నాడు. నీ మీద ఎంత ప్రేమ ఉందంటే, ప్రతి విషయంలో కూడా నీ మార్గాన్ని సరళం చేసి, గొప్ప కృపతో నిన్ను ఆవరిస్తూ ఉన్నాడు. నీకు తెలియకుండానే చాలా సార్లు, చాలా విషయాల్లో తప్పించబడుతూ ఉన్నావు. దానికి నువ్వు దేవునికి ఎంతగానో రుణపడి ఉన్నావు. 1 యోహాను 4 అధ్యాయము 9-10 వచనాలు చూస్తే, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపగా, దీనివల్ల దేవుడు మన యందు ఉంచబడిన ప్రేమ ఎటుతో కనబడును. మనం దేవుని ప్రేమించుతామని కాదు గాని, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ఏముంది? ఇందులో సంపూర్ణమైనటువంటి ప్రేమ ఉంది. అందరితో కలిపి అని కాదు గాని, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రత్యేకంగానే చూశాడు. ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా బలపరిచాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని, చివరికి నీ తల వెంట్రుకలో ఒకటి నేలపడినా కూడా ఆయన దాన్ని చూశాడు. ఆయన నిన్ను ఎంతగా ప్రేమించాడో దాన్ని నువ్వు గుర్తించినట్లయితే, ఎన్నో కార్యాలు నీ జీవితంలో చేసినప్పుడు, ఆ కార్యం వెనక ఎంత ప్రయాస ఉందో ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? దేవుడు కార్యం చేశాడని నువ్వు స్తుతించావు, ప్రార్థించావు, సాక్ష్యం చెప్పావు, దేవుని మహిమపరిచావు గాని, ఆ యొక్క కార్యం వెనక ఆయన ఎంత ప్రేమ చూపించాడనేది, అది ఎంత ప్రయాసతో కూడుకున్నదో అది నువ్వు చూడాలి. ఆదికాండం 22 అధ్యాయము 10-13 వచనాలు చూసినప్పుడు, మరణం అంచుల వరకు ఇస్సాకు వెళ్ళినప్పుడు అతను తప్పించబడ్డాడు. దేవుడు అతను ఎంతగానో ప్రేమిస్తున్నాడని ప్రకటించాడు. అతడు ఆశీర్వదించబడినట్లుగా చేశానని అన్నాడు. ఇస్సాకు ఎంత ఆదరణ పొందుంటాడు, ఎంత ఆనందించుంటాడు. ఈరోజు నీవు కూడా దేవుడి సన్నిధిలోని నువ్వు వస్తూ ఉన్నావు, నువ్వు వెళ్తూ ఉన్నావు. కానీ ఈ దినాన నీ వెనక ఎంత ప్రయాస ఉందన్నది దాన్ని నువ్వు ఉదయకాలం నువ్వు గుర్తించాలి. ఆదికాండం 22 అధ్యాయము 14 వచనం చూస్తే, తనకు బదులుగా మరలా పొట్టేలును తెప్పించి బలిగా అర్పించి, ఇదంతా ఇస్సాకు చూసినప్పుడు ఇస్సాకు హృదయంలోని ఎటువంటి సంతోషం కలిగి ఉంటుంది. అప్పుడు అబ్రహాం ముందే చెప్పాడు, యెహోవా ఈరే, యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు. అబ్రహాంకున్నంత అనుభవం ఇస్సాకు లేకపోవచ్చు కానీ, ఇస్సాకు అయితే విధేయత చూపించినటువంటి వాడుగా ఉన్నాడు. అతడు మౌనంగా ఉన్నాడు. దేవుని యొక్క అద్భుత కార్యాన్ని చూశాడు. ఖచ్చితంగా ఇస్సాకు జీవితంలోని దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మీరు ఆలోచన చేయండి. అబ్రహాం సంగతి సరే సరే, సంతోషంలో అతను ఏమైపోయి ఉండుంటాడు. అతను ఇస్సాకును హత్తుకొని ఉంటాడు. ఎంతగానో కన్నీరు కార్చి ఉంటాడు. ఇస్సాకుని గట్టిగా పట్టుకొని ఉంటాడు. అలా పట్టుకునే అతడు ప్రయాణం చేస్తుంటాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ దినాన ఈ ఉదయకాలాన్ని నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నువ్వు గ్రహించుకొని, చీకట్లన్నీ తొలగించేటువంటి దేవుడు, ఆశీర్వాదాల్లో నడిపించి అందులో కూడా స్థిరపరిచేటువంటి దేవుడు, ఇంకా కృప చూపించి నూతనమైనటువంటి మార్గాలను సరళం చేసేటువంటి దేవుడు ఈ ఉదయకాలాన్ని నీతో ఉన్నాడు. కనుక ప్రతి విషయం ఆయన చేతికి అప్పగించుకో. నువ్వు కనిపెట్టు, విశ్వాసంతో ఉండు. అప్పుడు ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడం నువ్వు చూస్తావు, దానికి నువ్వు స్పందిస్తావు. నువ్వు గొప్ప పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నువ్వు పొందుకుంటావు. ప్రభువా, ఈ ఉదయకాలాన్ని తండ్రి, నేను ఇస్సాకును ప్రేమించిన దేవ, అబ్రహామును ప్రేమించినటువంటి దేవ, నన్ను కూడా నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నావు తండ్రి. అట్టి ప్రేమను నా పైన కూడా కుమ్మరిస్తున్నావు దేవ. ఇటువంటి ప్రేమకు యోగ్యత లేనప్పటికీ నువ్వు చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి ప్రభువా నాయన, నీ సన్నిధిలో తండ్రి, భయంతోనూ వణుకుతోనూ మాకు ఇచ్చినటువంటి రక్షణ కొనసాగించుకోవడానికి కృప దయచేయమని, అన్ని విషయాల్లో గ్రహింపు దయచేయమని, పరధ్యానంగా ఉండకుండానట్లుగా కృపతో నింపమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.